వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగాస్టార్ ఫ్యామిలీ మళ్ళీ టార్గెట్ అవ్వబోతోందా? ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచా, రాజకీయాల నుంచా, లేదు మరో కోణం నుంచి ఏమైనా వస్తుందా? ఎందుకని వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాహారం ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకనంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా కడప పెద్ద దర్గాకి వెళ్ళి అక్కడ పూజలు చేసి నమస్కారం చేసుకుని వచ్చారు. ఇది మామూలుగా చూస్తే ఎవరికి తప్పని అనిపించదు, దర్గాకి వెళ్ళొచ్చారు కదా అంతే కదా అని. కానీ ఆయన అయ్యప్ప మాల మండల దీక్షలో ఉండి పెద్ద దర్గాని సందర్శించడం అనేది ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. సో అయ్యప్ప జేఏసీ సభ్యులందరూ కూడా రామ్ చరణ్ తప్పు చేశారు, ఆయన కడప దర్గాకి వెళ్ళడం అనేది మేము తప్పు పట్టడం లేదు, ఆయన పరమత సహనం చూపించి చక్కగా అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. కానీ పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలధారణలో మండల దీక్షలో ఉండి ఆయన దర్గాకి వెళ్ళడం అనేది చాలా తప్పు. దీనికి 5-6 రోజుల్లో ఆయన క్షమాపణ చెప్పాలి అని. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇందులోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అన్నటువంటిది. సో ఇలా రకరకాలుగా, అలాగే దిగ్గజ సంగీత దర్శకుడైనటువంటి ఏఆర్ రెహమాన్ని గుడికి కూడా తీసుకురావాలి అన్నటువంటి డిమాండ్ ఇందులో వస్తోంది. సో మొత్తానికి ఇందులో తప్పు ఎవరిది, ఎలాగ దీన్ని తప్పించుకోవాలి, లేదు దీంట్లో ఏంటి పరిష్కారం అనేది ఒకసారి ఈ అంశంలో తెలుసుకుందాం. మనతోటి ఈ వివరాలు పంచుకోవడానికి అందుబాటులో ఉన్నారు తెలంగాణ అయ్యప్పల జేఏసీ కన్వీనర్ ప్రేమ్ గాంధీ గారు. ప్రేమ్ గారు నమస్కారం. నమస్కారం. ఇది కంప్లైంట్ అనుకోవాలా, లేదంటే ఒక పొరపాటు జరిగింది సరిదిద్దుకోండి అని చెప్పే సూచన అనుకోవాలా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించి? ఎందుకంటే పెద్దలు చాలామంది మాట్లాడారు, మీడియాలో కూడా చాలా రచ్చ అవుతోంది. రామ్ చరణ్ ఏంటి కడప దర్గాకి వెళ్ళడం ఏంటి అన్నటువంటి ప్రశ్న ఒకటైతే, అసలు అయ్యప్ప దీక్షలో ఉండి వెళ్లాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది అన్నటువంటి ప్రశ్న వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి, అలాగే వారి సతీమణి దాని మీద స్పందించారు, ఎవరు దీన్ని అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, మేము అందరినీ గౌరవిస్తాం సమానంగా అని చెప్పని. అందులోనే ఒక ఆన్సర్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఏంటి అడ్డొస్తోంది? ఇప్పుడు మనం ఒక వాస్తవ విషయాన్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఎవరు దర్గాకు వెళ్ళొద్దా అని ఎవరు అన్నారు? గతంలో కూడా వెళ్ళినటువంటి సంఘటన కూడా మనం విన్నాం. కాకపోతే ఇలా మండల కాలం దీక్షలో ఉన్నాడు కాబట్టి వెళ్ళవద్దు అంటున్నాం. దానికి కూడా వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు ఒక రీజన్ ఉంది. ఈరోజు కాదు కదా, చాలా సంవత్సరాల నుంచి కూడా కఠోరమైనటువంటి హిందూవాది ఉన్నటువంటి చిరంజీవి ఫ్యామిలీ వారు ఆంజనేయ స్వామి భక్తుడు, అయ్యప్ప స్వామి భక్తుడు, అయ్యప్ప స్వామి మాల రెగ్యులర్గా వేస్తూ ఉంటారు, 40 రోజుల పాటు మండల కార్యం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంటుందని మనం అనేక సందర్భాల్లో విన్నాం. అదే పరంపరంగా వాళ్ళ అబ్బాయి వచ్చిండు, సంతోషిస్తాం కదా. ఎన్నో సందర్భాల్లో మేము అన్నాం కదా, అరే సెలబ్రిటీలలో పూర్తి నిష్టగా ఉన్నటువంటి ఫ్యామిలీ రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు అనేటువంటి సందర్భంలో చాలా సందర్భాలు మాట్లాడారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంది అని అంటే, వెళ్ళవద్దని ఎప్పుడు అనము మేము. దర్గాకు వెళ్ళవాలనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. పరమతాన్ని సనాతన ధర్మంలో కూడా ఏముంటుంది, పరమతాన్ని మనం ఎక్కడ కూడా ఇది చేయకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నమే చేస్తాం తప్ప పరమతాన్ని ఎక్కడ కూడా ద్వేషించినటువంటి దాఖలాలు లేవు. కానీ జరిగినటువంటి ఆ మొత్తం క్రియలో జరిగినటువంటి వాతావరణం అంతా వేరు. కారణం ఏంటంటే, వెళ్ళినప్పుడు అక్కడ దర్గాలో ఉన్నటువంటి మత పెద్ద మిమ్మల్ని బొట్టు తీసేయమన్నప్పుడు ఆయన బొట్టు తీసేయడము, నుదుటిన బొట్టు తీసేసిండు, తిలకం తీసేసిండు, విభూతి తీసేసిండు. తర్వాత వారి ఆచారాన్ని గౌరవిస్తూ ఆయన తలకి పాగా కట్టుకొని, అంటే తలకు బట్ట కట్టుకొని, తర్వాత వాళ్ళ మతాచారాన్ని గౌరవిస్తూ ఆయన సంబోధించేటువంటి విషయం కూడా ఆ పరమతం సంబంధించినటువంటి అంశాన్ని సంబోధిస్తూ మాట్లాడడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము 41 రోజు పాటు మండల దీక్షలు ఉన్నారు కాబట్టి దాన్ని తప్పుగా అంటున్నాం. దానికి రీజన్ ఒకటే, మనం ఈ మండలకాలం దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా శుచి శుభ్రతతో లేకపోయినా మనం విన్నా, ఎవరైనా చనిపోయినట్టు విన్నా, లేదా శవం అడ్డం వచ్చినా వెంటనే స్నానం చేసి మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టేటువంటి క్రియ పూర్తిగా 40 రోజుల మండల కాలం పాటు ఉంటుంది. అలాంటిది నువ్వు దర్గాకు వెళ్ళడం మేము తప్పు, దాన్ని తప్పుగా భావిస్తూ ఉన్నాము. దాన్ని మేము ఒకటే అంటా ఉన్నాము, మీరు చేసిన దాన్ని మీరు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు, మిమ్మల్ని అభిమానిస్తున్నాం. మెగా ఫ్యామిలీగా మేము ఎప్పటి నుంచో అభిమానిస్తున్నటువంటి వ్యక్తులము, సనాతన ధర్మాన్ని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటనకి మీరు సానుభూతిగా స్పందిస్తూ వెంటనే దాన్ని మీరు ట్వీట్ ద్వారా చెప్తారా, లేదా మీడియా ద్వారా చెప్తారా, తెలిసి జరిగిందంటారా తెలియక జరిగిందంటారా, జరిగిన తప్పుని క్షమాపణ కోరడంలో తప్పు లేదు, అది ఉత్తమం. చాలామంది మేధావులు, ఎంతో పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు చేసినటువంటి జరిగినటువంటి తప్పుకు క్షమాపణ కోరిరు. మేము ఏమంటా ఉన్నాం, సనాతన ధర్మంలో మేమందరూ కూడా అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు దీక్షలో ఉన్నారు, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు రామ్ చరణ్ కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి, మీరు
మిమ్మల్ని భగవత్ స్వరూపులుగా చూస్తుంటారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంగా తీసుకుంటే అర్థమైంది, రేపు అందరూ దర్గాకు వెళ్ళాలా అంటే రామ్ చరణ్ అసొంటోడు వెళ్ళండి మేము వెళ్ళలేదా అనేటువంటి వాతావరణం ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది. దానికోసం ఆయన క్షమాపణ కోరమంటున్నాం. అంటే ఇప్పుడు దర్గాకి వెళ్ళడం అనేది తప్పు కాదు. అయితే ఇక్కడ మరి ఏఆర్ రెహమాన్ని గుడికి తీసుకురండి అని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆయన అన్నాడు ఏమని, మా మిత్రుడు చెప్పిండు, ఆయన సలహా మేరకు నేను వెళ్ళినా అన్నాడు. అంటే ఒక మిత్రుడి సలహాని లేదా మిత్రుడి యొక్క ఆలోచన ఆయన షేర్ చేసుకొని వెళ్ళిండు. నేనేమంటా, నువ్వు కూడా మిత్రుడివే కదా, మీరు కూడా మిత్రుడే కదా, అదే ఏఆర్ రెహమాన్ని తీసుకురమ్మండి శబరిమలకి. బలవంతంగా తీసుకురావడం ఎలా అవుతుంది? ఇప్పుడు చెప్పారు వారికి ఇష్టం ఉండాలి కదా. వినండి సార్, నేనేమంటున్నా, బలవంతంగా ఏం తీసుకురామంటున్నాను. మీరు ఎట్లయితే పరమతాన్ని గౌరవించుర్రో ఆయన కూడా తన పరమతాన్ని గౌరవించాలి కదా. అనేక సందర్భాల్లో ఆయన రచించినటువంటి పాటలు ఆయన అన్ని ఇవాళ అన్ని దేవాలయాల్లో అక్కడిక్కడ వింటా ఉన్నాం కదా. మేము ఎక్కడన్నా వ్యతిరేకించినామా? ఏఆర్ రెహమాన్ ముస్లిము, ఆయన పాడిన పాట మేము వినొద్దు లేదా దేవాలయాల్లో ఎక్కడ ప్లే చేయొద్దని అంటున్నామా? అంటలేం కదా. అట్లాంటిది మేము పరమతాన్ని గౌరవించినప్పుడు నువ్వు కూడా పరమతాన్ని గౌరవించు. నిన్ను ఎట్లయితే గౌరవించొచ్చినావు రా, నువ్వు రా. కనీసం మేమంటే విన్నాము, అది వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఏఆర్ రెహమాన్ ఇంటికి వెళ్తే బొట్టున్నోళ్ళు కూడా బొట్టు తీసుకొని రావాలనేటువంటి కఠోరమైనటువంటి ఆచారాన్ని ఆయన ఫాలో అవుతుంటాడంట. అరే హిందూ సనాతన ధర్మంలోకి పోయిన తర్వాత ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు. బలవంతమైనటువంటి వాతావరణం తీసుకురావద్దు. ఇప్పుడు ఆడ వాళ్ళ మత పెద్ద చెప్పినప్పుడు ఆయన బొట్టు తీసడం, దాన్ని మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం. మీరు బొట్టు పెట్టుకోండి, తప్పలేదు, బొట్టు పెట్టుకోండి, మీరు వెళ్ళండి, దాంట్లో మేము ఇచ్చాం. మీరు బొట్టు తీసేసి మళ్ళీ అది దర్గా వెళ్ళవద్దని అందరికీ తెలుసు. ఆ 40 రోజుల పాటు మండల కాలం మీరు చేయాల్సినటువంటి నియమాలు పాటిస్తే దీక్ష చేయండి, లేకపోతే లేదు. షూటింగ్ కాదు కదా సార్, షూటింగ్ అయితే కాదు కదా. ఖచ్చితంగా మీరు ధర్మాన్ని పాటించి మీరు ఏదైతే నియమాల్ని పాటిస్తారో అప్పుడైతేనే మీరు మాల వేయండి, లేకపోతే అవసరమే లేదు. దీని మీద ఏంటంటే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది కదా. మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి వ్యక్తులందరికీ ఏం మెసేజ్ పోతుంది, రాంగ్ మెసేజ్ పోతుంది కదా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే అభిమానులను కాదు, ముఖ్యంగా అయ్యప్ప స్వాములు మాలధారణ చేసినప్పుడు ఎలాంటి నియమనిష్టలు ఉంటాయనేది వారికి తెలియదేం కాదు. ఎందుకంటే దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఆయన ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటూనే ఉన్నారు. బట్ ఎప్పుడు రాలేదు ఇటువంటి వివాదం కానీ ఇటువంటి మాటలు కానీ ఎప్పుడు రాలేదు. సినిమాలకు సంబంధించి ఏమొచ్చినా అది వేరు. బట్ ఇప్పుడు ఇది కేవలం ఆ దర్గాకి వెళ్ళడం అనేది మాత్రం ఇది వస్తుంది అన్నప్పుడు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. అయ్యప్ప స్వామి దీక్షకు వెళ్ళే వాళ్ళు ముస్లింలు కూడా ఉంటారు. అక్కడ వావర్ స్వామి అనేటువంటిది కూడా ఇప్పుడు ఆ అంశం తెర మీదకి వస్తుంది. మరి అక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడికి దర్గాకి రామ్ చరణ్ ఇలా వెళ్ళి అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తే తప్పేంటి అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా కొంతమందిని వ్యక్తపరుస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎక్కడ కూడా అయ్యప్ప చరిత్రలో వావర్ అనేటువంటి అంశం కల్పితమే తప్ప ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి సంవత్సరం వేరు, వావర్కు ఉన్నటువంటి అంశం వేరు. ఒక వ్యాపార దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారమా లేదా ఏదో ఒక కోణంతోనే తప్ప కల్పితమైనటువంటిది తప్ప ఇంకెక్కడ కూడా లేదు. ఉదాహరణకు మీరే వేసుకోండి, 30-40 సంవత్సరాల క్రితం చాలామంది వెళ్ళినటువంటి దాఖలు ఉన్నాయి. ఎప్పుడైతే దీని విషయం మీద విచారణ జరిగి సమాజంలో, ఇప్పుడు కాదండి 30 సంవత్సరాల క్రితమే వావర్ స్వామి గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు మేమంతా గురుస్వాములం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉంటున్న అనేక మంది గురుస్వాములు అందరితో కూడా కలిసి ఒక గురుస్వాముల యొక్క సమ్మేళనం పెట్టి అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఎట్లయితే ఇక్కడ మనం మాల వేసుకున్నప్పుడు శవం అడ్డ వస్తేనే వెంటనే మనం స్నానం చేసిన తర్వాత యథావిధిగా చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఇరుముడి కట్టుకొని దర్గాకు వెళ్ళడం ఎట్లా? దర్గాని మీరే అంటున్నారు, మేము అంటలేం కదా. దర్గా అని అంటున్నారు. వావర్ స్వామి ఉన్నటువంటి దేవాలయమా? కాదు కదా. వావర్ స్వామి ఉన్నటువంటి ఇల్లా? కాదు కదా. ఆయన సింహాసనమా? కాదు కదా. దర్గా అని మీరే అంటున్నారు. దర్గా అని ఉన్నప్పుడు దర్గాకు వెళ్ళొద్దు అనేది మీ ఆచారాలు ఉంది కదండి. ఎక్కడైనా శవం అడ్డం వస్తేనే స్నానం చేసేటటువంటి వ్యక్తులు మళ్ళీ ఇరుముడి కట్టుకొని ఆ దర్గా చుట్టడం ఏంటి అనేటువంటి వాతనం వచ్చినప్పుడు అనేక మందిని విశ్లేషించినప్పుడు దాని మీద ఆలోచించిన తర్వాత ఇవాళ పూర్తిగా మారిపోయింది. అక్కడ 1% కన్నా ఎక్కువ ఏం పోతలేరు అక్కడికి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, గతంతో పోలిస్తే ఇవాళ ఏమీ లేదు. అక్కడ ఎవరు ధర్మశాస్త్ర దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ దర్శనం చేసుకుంటున్నారు, అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ పంబనే, ఎరిమేలు కూడా వెళ్ళట్లేరు, డైరెక్ట్ పంబనే వెళ్తూ ఉన్నారు. తెలియనప్పుడు అప్పుడు చిత్రీకరించినటువంటి అంశాలలో ఆ భ్రమలో ఆ రోజుల్లో జరిగినటువంటి వాతావరణం జరిగింది. కానీ ఇవాళ అవేర్నెస్ వచ్చిన తర్వాత లేదండి. ఎందుకు మీరు నేనే కాదండి, ఒక 30-40 సంవత్సరాల క్రితం చిన్న విషయాలకు ఉంటే మనం కూడా మంత్రుల గారి దగ్గరికి వెళ్ళి దర్గాకు వెళ్ళి లేదా అదో ఇది అంటున్నాం. ఈరోజు ఏమైంది? అవేర్నెస్ అయింది. అవేర్నెస్ ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము, మెడికల్ షాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషిస్తున్నాం. అంటే అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇదేంది. ఆ అవేర్నెస్ తర్వాత అక్కడికి ఎవ్వరు కూడా వావర్ స్వామి దగ్గరికి వెళ్తలేరు. అది పూర్తిగా కల్పితమైనటువంటి వాతావరణం. సరే, అది కల్పితం అనుకుంటే, అంటే వ్యక్తిగతంగా నాకు తెలిసినటువంటి కొంతమంది ముస్లిం మిత్రులు కూడా అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకొని 40 రోజులు చాలా నిష్టగా చేసి కొండకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది తీసుకున్నప్పుడు
ఇలా వెళ్ళడం అనేది ఎందుకు తప్పు అవుతుంది అని చెప్పి కొంతమంది. అయితే దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకు స్వాగతిస్తా ఉన్నాం అది కూడా చెప్తాను. దీక్ష అనేది వ్యక్తిగతంగా కూడినటువంటి అంశం. మీరు, మీ కుటుంబము, మీరు బాగుండాలనేటువంటి ఆలోచన 40 రోజుల పాటు. అంటే ఇందులో సామాజిక కోణం ఉంది. దీక్షలో సామాజిక కోణం, మానసిక ఉల్లాసం ఉంది, శారీరక ఆలోచన విధానం అన్నీ కూడినటువంటి దీక్ష. 40 రోజుల పాటు ఒక క్రియని ఎవరైతే ఫాలో అవుతుంటారో ఆటోమేటిక్ జీవితకాలం అది చేయడానికి ఎంతోమంది వ్యసన పరులు కూడా మారినటువంటి దాఖలాలు ఉన్నాయి. 40 రోజుల పాటు ఇవన్నిటికీ దూరం ఉన్నప్పుడు ఆ మనిషి మిగతా 325 రోజులు మారడానికి అవకాశం ఉంది. కాబట్టి దీక్ష యొక్క నియమాల్లో అవి కీలకంగా భావిస్తున్నటువంటి అంశాలు అది ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ముస్లిం లేదు, హిందూ లేదు, క్రిస్టియన్ లేదు. నిజంగా కూడా వాళ్ళకి అయ్యప్ప మీద అభిమానం ఉండి చేయాలనుకునేటువంటి భావన ఉండి చేసి ఉంటే తప్పులేదు. దాంట్లో మేము ఎక్కడ అంటలేం కదా. ఓకే. ముస్లింలు రావద్దు శబరిమలకి అని అంటలేం కదా. అన్నప్పుడు దాన్ని ఏముంది. మేము ఒకటే అంటా ఉన్నాము, మీరు దీక్షలో ఉండి ఆ దర్గాకు వెళ్ళడం. అసలు మీరు వావర్ స్వామి దగ్గరకు వెళ్ళి ఉంటేనన్నా మేము అంత చర్చ జరగో లేదో కూడా మాకు తెలియదు. తర్వాత మీరు వెళ్ళినా కానీ మీరు బొట్టు ఉంచుకొని లేదా మనం ఏదైతే సనాతన ధర్మంలో పాటిస్తున్నటువంటి నియమాలన్నీ పాటించి ఉంటే కూడా వేరుండే. కానీ మీరు వెంటనే అక్కడ వెళ్ళిన తర్వాత బొట్టు తీసేయడము, తర్వాత తలకు పాగా చుట్టుకోవడము, తర్వాత వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వ్యవహారాన్ని మీరు ఆచరించడము మీరు పూర్తిగా లైవ్లో కనబడుతుంది. కానీ దాన్నే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి, లేదంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నగారి కొడుకు కాబట్టి, ఇంత ఒక సినీ హీరో కాబట్టి ఇంత దాకా అవుతుంది. మీడియా దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి మాట్లాడడం అనేది. ఒక సాధారణ వ్యక్తి ఎవరో, లేదు నేను అన్నిటిని సమానంగానే చూస్తాను, నేను దీక్షలో ఉన్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇదే పద్ధతి చేస్తే అసలు ఇలా ఉండేదా? నిజంగా కూడా చెప్తా ఉన్నా, జరుగుతుందా ఉంది అని అంటే ఒకటే ఎగ్జాంపుల్ అండి. ఎవరైతే సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉంటారో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క శైలిని, ఉన్నతమైన వ్యక్తుల యొక్క హావభావాలని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ వ్యవహారాలు అందరూ కూడా సామాన్యుడు కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈయనని అంటే మనం ఏమంటున్నామంటే హీరో అన్నప్పుడు ఆయన తెర ముందర హీరో ఉండొచ్చు, కానీ ఎంతోమంది వాళ్ళ అభిమానులు వాళ్ళని ఫాలో అయ్యేటువంటి, వాళ్ళు నచ్చినటువంటి డ్రెస్ వేసుకునేటట్టు ఉంటారు, వాళ్ళ లెక్క మాట్లాడే విధానం ఉంటుంది, వాళ్ళు చేస్తున్నటువంటి మంచిని చేసి. ఎందుకు ఎంతోమంది సోషల్ వర్కర్లు వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అట్లనే ఇప్పుడు ఈ రామ్ చరణ్ ఏం ఆదర్శంగా తీసుకోవాలి, ఏమైపోతుంది అని అంటే మేము ఇలా ఖండించడానికి కారణం అదే. అంత పెద్ద వ్యక్తే వెళ్ళిండు, మేము వెళ్తే తప్పేంది, తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని క్షమించమని అయ్యప్పని ప్రతిసారి వేడుకుంటూ ఉంటాం. మాల నియమాల్లో 340 రోజుల పాటు చేసేటువంటి విషయంలో ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం, సంధ్యాకాలంలో ఒకటే చెప్తాం, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించు భగవంతుడా అని, అయ్యప్ప నన్ను కాపాడు, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించు అంటున్నాం. మేమేమంటున్నాం, ఆయన తెలిసి చేసిండా తెలియక చేసిండా తెలియదు, ఏ రకంగా జరిగింది, లేదా ఆయన సినిమా ప్రమోషన్ అనుకుందామా, లేదా మిత్రుడు చెప్పిండని వెళ్ళిండి అనుకుందామా, లేదా ఏ ఆలోచనతో జరిగినది తప్పని ఆయనకు కూడా తెలుసు. దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నమే చేయమంటున్నాము. మీరు బహిరంగంగా మాకేం అవసరం లేదండి, మాకు చెప్పమంటున్నామా క్షమాపణ, అయ్యప్పనే వేడుకోండి. జరిగింది తెలియకుండా జరిగింది కాబట్టి ఇది చేసినాను. నిజంగా కూడా చెప్తాను, వాళ్ళ మిస్సెస్ స్పందించింది, ఆవిడ ఒక మాట ఉంటుంది, మేము అన్ని మతాలని గౌరవిస్తాం. మేమేమంటున్నాం, గౌరవించమంటున్నాం, వద్దని మేమేం అంటలేం కదా. కానీ మీరు ఏదైతే తీసుకున్నటువంటి నియమాలని, మీరు తీసుకున్నటువంటి దీక్షని, దాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. 40 రోజుల పాటు రామ్ చరణ్ కాదు అక్కడ అయ్యప్ప, మేము అయ్యప్పగానే సంబోధిస్తాము, భగవత్ స్వరూపంగానే చూస్తాము. ఆయనకన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా ఆయన పాదాలకి నమస్కారం చేస్తారు. భగవత్ స్వరూపంగా చూసేటువంటి మండల దీక్ష. ఈ మండల దీక్షలో ఉన్నప్పుడు మీరు పాటించాలి. మేము అనేక సందర్భాలు, వీళ్ళే కాదు చాలామంది సెలబ్రిటీలు ఉన్నప్పుడు వాళ్ళ సందర్భాల్లో కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినాం ఒకటే, సెలబ్రిటీలు మీరు మాల వేసుకున్నప్పుడు, మీరు 40 రోజుల పాటు మీరు దీక్షలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకు మీరు మినహాయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సమాజం మిమ్మల్ని చూస్తూ ఉంది, ముందటి లెక్క కాదు. ఇలా ప్రతి అంశము జరిగిన విత్తింగ్ సెకండ్స్లోనే సొసైటీలోకి వెళ్ళిపోతూ ఉంది. సోషల్ మీడియా అనుకుందాము, లేదా అనేక మీడియా ద్వారాల గతంలో ఇలా జరిగిన విషయం రేపు పొద్దున పేపర్లో చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇలా అట్లా కాదండి, క్షణాలలో వస్తుంది. తప్పు జరిగినా అంతే ప్రభావం చూపిస్తూ ఉంది, మంచి జరిగినా అంతే ప్రభావం చూస్తూ ఉంది. మేము మంచి జరిగినప్పుడు చాలా సందర్భాలు మీరు ప్రతిసారి గమనించరు, సీజన్ రాగానే, ఎప్పుడైతే కార్తీక మాసం అటువంటి సీజన్ రాగానే మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే సెలబ్రిటీలలో ఖచ్చితంగా చిరంజీవి ఫోటోలు, రామ్ చరణ్ ఫోటోలు, మాల మీద ఫోటోలు తప్పకుండా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి వైరల్ అవుతూ ఉంటాయి సార్. ఎందుకు అవుతూ ఉంటాయి? అరే అంతటి వ్యక్తులు, ఆ స్థాయి ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క వ్యవహారం ఏదైతే అయ్యప్పని వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు, 40 రోజుల పాటు మండలకాలం చేస్తూ ఉన్నారని చెప్పి చేస్తున్నది స్వాగతిస్తున్నారు కాబట్టి కదా. అందుకోసమే చెప్తా ఉన్నాం, వారు చేసేటువంటి ప్రతి పని ప్రజలు చూస్తూ ఉంటారు,
వారు చేసిన తప్పు చేసినా కానీ వాళ్ళు వెంటనే దాన్ని సవరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. డెఫినెట్గా సానుకూలంగా స్పందిస్తారు. ఎందుకంటే ఇది సమాజం మొత్తం అందరికీ కూడా తెలుసు వారు ఎలా సనాతన ధర్మాన్ని ఎలా ఫాలో అవుతారు అనేది. రెండోది వారికి పుట్టినటువంటి మన బిడ్డకి అమ్మవారి పేరే పెట్టుకున్నారు క్లీంకార అని చెప్పి. సో అందులోనే అర్థమైపోతుంది ఇది ఎక్కడో పొరపాటున జరిగింది. అయితే మీడియాలో ఇంత రచ్చ చేసే బదులు, అంటే తప్పని కొద్ది రచ్చ అంటున్నానని చెప్పి, ఎందుకంటే ఇక ఒక్కరు మొదలుపెట్టారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ఇదే టాపిక్ అయిపోతుంది. అదిగో రామ్ చరణ్ తప్పు చేసేసాడు, రామ్ చరణ్ వల్లే తప్పు జరిగిపోయింది. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, అలాగే జరుగుతున్నటువంటి దాడుల మీద ఏ విధంగా ఆయన స్పందిస్తున్నారు అనేది. ఒక పక్కన అటు ప్రభుత్వం నడిపించుకుంటూ ప్రజలందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దీనివల్ల అటు ఆయనకి కూడా ఏమన్నా చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు గురుస్వాములు జేఏసీ ఉందన్నారు, పెద్దలు కొంతమంది వెళ్ళి మిమ్మల్ని ఎవ్వరూ అక్కడికి అడ్డుపడేవాళ్ళు లేరు, మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరైనా మాట్లాడడానికి అనేవాళ్ళు కూడా లేరు, ఎందుకంటే దీక్షలో ఉన్నారు, ఎదుర్కొండా వచ్చేది కూడా అయ్యప్పే కాబట్టి స్వాగతిస్తారు. అయ్యా ఇది ఇలా పొరపాటు జరిగిపోయింది, ఇంకొకసారి జరగకుండా చూసుకోండి అని ఒక మాట అక్కడికి వెళ్ళి చెప్పుంటే బాగుండేదేమో అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది అంటున్నారు. అంటే ఈరోజు మేము పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నాం. మేము ఏమన్నాము అంటే ఇవాళ మేము గమనించని విషయం ఒక్కటి చెప్తా. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అన్నారు, లేదా వారాహి డిక్లరేషన్ అన్నారు, సనాతన ధర్మం కోసము అక్కడెక్కడో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే ఆయనకి వెంటనే ధీటైనటువంటి సమాధానం చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హిందువు దర్జాగా అరే ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణించినటువంటి రోజులు ఉన్నాయి, ఆయన అభిమానించినటువంటి రోజులు ఉన్నాయి. ఆయన కూడా ప్రత్యక్షంగా మీడియాలో లేదా సభలో కూడా మాట్లాడు, సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు, మీరు సినిమాని ఇట్లా కంపేర్ చేయొద్దు, అది నటన వరకు మాత్రమే, ఇది నిజ జీవితం వేరు, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది, ధర్మాన్ని కాపాడడానికి ఒక శక్తిగా విజయాలనేటువంటి మాట మేమంటున్నాం. మీ బాబాయ్ సనాతన ధర్మానికి ఒక దిక్సూచి అయినప్పుడు మీరు ఈ సనాతన ధర్మానికి ఇలాంటి చర్య చేసినప్పుడు ఏం సమాధానం ఉంటుంది? వెంటనే స్పందించాలి. మేము ఇప్పటివరకు రావాల్సిన అవసరం లేదండి. ఇలా సోషల్ మీడియా ఉంది, అనేక విషయాల్లో తెలుస్తూ ఉంది. తెలిసినప్పుడు వాళ్ళ సతీమణి స్పందించి మేము అన్ని మతాలని గౌరవిస్తున్నాం అనే విషయం కన్నా ఒకటే విషయము, ఏమని అనుకోకుండా జరిగింది కాబట్టి అయ్యప్పలు లేదా ఆ అయ్యప్పనే మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించాలి అంటే కథం కదా. ఇవన్నీ ఉండే కదండి. మనం కూడా ఏం డిస్కస్ కూడా చేయం కదా, ఎక్కడ మాట్లాడం కదా, ఏ విషయాలు కూడా డిస్కస్ రావట్లేదు. మీరు అడిగింది కూడా సమంజసంగానే ఉందంటే ఒకళ్ళని కించపరచడం అన్నటువంటి పాయింట్ అయితే ఇక్కడ డెఫినెట్గా రావట్లేదు. ఏదైతే శాస్త్రం ఉంది లేదో నియమాలు ఉన్నాయో జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకోండి అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా స్వాగతిస్తూనే ఉన్నారు, మేము అందరినీ గౌరవిస్తామన్న మాటే. బట్ మీరు అడిగింది కూడా సమంజసంగానే ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఎనీవే రామ్ చరణ్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నుంచి ఆయన జరిగినటువంటి దానికి ఆయన క్షమాపణ చెప్తారా స్వాములందరూ కోరుకుంటున్నట్టు? అంటే తెలియకుండానే జరిగినటువంటి పొరపాటుకి తప్పకుండా చెప్పాలి. మేము అది కూడా చెప్తా ఉన్నాం. మేము మాట్లాడడం ఒకటే, మీరు నిన్న జరిగినటువంటి సంఘటన మీద మేము స్పందించుతారా లేదా మాట్లాడతలేదు, మేము ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఇంకొక 5-6 రోజులు వెయిట్ చేస్తాం. మేము వెయిట్ చేసి చేయనప్పుడు ఆయన ఇంటికి వెళ్తామా, లేదా ఆయన మాల వేసినటువంటి గురుస్వామి ఇంటికే వెళ్తామా, లేదా ఆయన ఇంటిని ముట్టడిస్తామా, లేదా ఆయన గేమ్ చేంజర్నే బ్లాక్ చేస్తామా, లేదా ఆయన సినిమాలనే బాయ్కాట్ చేస్తామా? ఖచ్చితంగా చేస్తాం. మేము కాదండి, ప్రజల్లో అనేకమైనటువంటి మార్పు వచ్చింది. ఎవరైతే అభిమానిస్తున్నటువంటి వ్యక్తులు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని జీర్ణించుకునే శక్తి సాధారణమైనటువంటి శక్తి కాదు. మేము నిజంగా కూడా అయ్యప్ప అనేటువంటి అంశము మాకు తెలుసు. మేము ప్రతి సెకండ్ చాలా తక్కువ మంది, 1-2-3 కానీ 365 రోజులు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు తప్పకుండా 365 రోజులు దీక్ష లేకపోయినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటి స్మరించుకునేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఫ్యామిలీ. అలాంటిది వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు కదా, నిన్న మొన్న కాదు కదండి, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు. వెంటనే స్పందించాలి. మీ ఛానల్ ద్వారా కానీ లేదా వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడనో ఒక దగ్గర ఏమని స్పందించాలి అనేది వాళ్ళ నిర్ణయానికి. తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఎట్లా జరిగింది, ఏం సంగతి వాళ్ళ వివరణ, మా మీద ఏం లేదు. ఇస్తే హ్యాపీయే. ఈయనప్పుడు ఏంది అని అంటే ఒక వాతావరణం తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయక తప్పదు. ఎందుకు తప్పదు అంటే మీరు అనొచ్చు, చాలామంది మాట్లాడుతున్నారు ఏఆర్ రెహమాన్ అట్లా అంటారు, ఈయన అట్లా అంటారు అంటే ఒకటే చెప్తా ఉన్నాం. మీ మిత్రుడి మాటని మీరు గౌరవించినప్పుడు మీ మాట ఆయన ఎందుకు గౌరవించాడు? మీరు అడిగి చూడండి. ఇప్పుడు మీరు చెప్పినందుకు దర్గాకు వెళ్ళారు కదా, మీరు మాల మీద ఉన్నారు కదా, ఆయన మీ మిత్రుడే కదా, మీ ఇంటికి భిక్షకు పిలవండి, లేదా మీ ఇంట్లో పూజ పెట్టి పూజకు పిలువు.
వస్తాడా రాడా? వస్తాడా రాడా? అది ఆయన మీద నిర్ణయం కదా. మీరు పరమతాన్ని మీరు స్వాగతించినప్పుడు ఆయన ఏంది? ఆయన కూడా స్వాగతించాలి కదా. మిత్రుడు చెప్పాడని స్వాగతిస్తాడా, లేదా సనాతన ధర్మం అని స్వాగతిస్తాడా, లేకుంటే అందరం ఒకటే అని అంటాడా అనే భావన ఆయనకు కూడా తెలియాలి కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎట్లయితే గౌరవించారో అట్లనే మీ మిత్రుడు మిమ్మల్ని గౌరవిస్తాడా? ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం కదా క్వశ్చన్. మీరు అన్నారు, మేము చెప్పాలి కదా, మీరే చెప్పారు కదా. రామ్ చరణ్ మా ఏఆర్ రెహమాన్ ఇట్లా అన్నాడు, అన్నదాని కోసం వచ్చినామని చెప్పి అంశం మీరు చెప్తున్నారు. చెప్పినప్పుడు మేము అదే అంటా ఉన్నాం, మీరు కూడా ఆహ్వానించండి ఆయనని. తిరుపతికి తీసుకొని వస్తారా, శబరిమలకు తీసుకొని వస్తారా, లేదా ఇరుముడి కట్టుకొని ఆయన్నే శబరిమలకు తీసుకుపోతారా అంటున్నారుగా మీరే. చాలామంది ఆయన ఫ్యాన్స్ అంతా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ అంటూ ఉన్నారు శబరిమలకు ముస్లిమ్స్ వెళ్తూ ఉంటారు, తీసుకొని పోమనండి. మేమేం వ్యతిరేకిస్తలేం కదా. ఒకటే చెప్తా ఉన్నాము, ఎట్లయితే ఆయన మాటకి మీరు గౌరవించరో మీ మాటకు కూడా ఆయన గౌరవిస్తాడా? గౌరవిస్తే మేము కూడా ఒప్పుకుంటాం. నిజంగా కూడా పరమత సహనం చాలా మంచిది. అందులో ఏఆర్ రెహమాన్ కూడా గౌరవిస్తున్నాడు, మేము కూడా యాక్సెప్ట్ అవుతాం కదా. లేనప్పుడు ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య తప్పదు కదా. రైట్. ప్రేమ్ గాంధీ గారు, మొత్తానికి మీ డిమాండ్స్ అనేవి ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. మరి ఇక డెసిషన్ రామ్ చరణ్ ఫ్యామిలీ తీసుకోవాల్సింది. అయ్యప్ప స్వాముల ఆగ్రహానికి గురవుతారా, లేదు జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని వారు అడిగినటువంటి డిమాండ్స్ని క్లియర్ చేస్తారా? వేచి చూడాల్సిందే. సో రామ్ చరణ్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వివాదం మీద ఇది బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.